హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్యాంపర్ రొటీన్. ఈరోజు ఈ వ్లాగ్లో వచ్చేసి తెలుగు స్పెషల్ ఆర్ ఆంధ్ర స్టైల్ పప్పు చారు ఎట్లా చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపించాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. కుక్కర్ గిన్నెలో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాను. కందిపప్పుని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని అప్పుడు ఒక గ్లాస్ కందిపప్పుకి 2.5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. 2.5 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఉప్పు నీళ్ళు వేసుకుని నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు టమాటా, స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్. ఈ ఆయిల్ వేయడం వల్ల పప్పు పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని 3-4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. పోయినాక మనం విజిల్ తీసేసి ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకున్నాము. పప్పు అంతా ఉడికిపోయి ఉందండి. ఇప్పుడు మనం పప్పు గుత్తి తీసుకుని మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. మెత్తగా స్మాష్ చేసేసుకుని ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు, అంటే మన రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అదే విధంగా ఒక చిన్న చింతపండు సైజు లెమన్ సైజ్ అంతా చింతపండు వేసినాక ఫుల్ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చిక్కని చింతపండు పులుపు వేసుకున్నాక అదే గిన్నెతో 4 గిన్నెలు వాటర్ వేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. మనం రుచి చూసుకుని సాల్ట్ పడితే ఇంకా యాడ్ చేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ కారం. ఈ విధంగా మనం ఉప్పు కారం యాడ్ చేసుకున్నాక ఫుల్గా ఒకసారి మిక్స్ చేసుకోవాలి, మొత్తం అంతా కలిసేలాగా. కలుపుకున్నాక ఇప్పుడు మనం ఈ టైంలో మనం ఉప్పు కారం అన్నీ రుచి చూసుకొని ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం చెక్ చేసుకుని నాకైతే ఉప్పు కారం అంతా కూడా సరిపోయింది. మీకు ఎవరికైనా తక్కువ అయితే ఈ టైంలో మనం సరి చేసుకోవచ్చు. పప్పు కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉన్నాక పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని పోపుకి తాలింపుకి ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ హీట్ చేసుకోవాలి. కాగాక ఇలా వెల్లుల్లిపాయ రమ్మలు చితక్కొట్టుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు. పోపు వేగాక ఇలాగా ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో వేగే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్లీ నా దగ్గర కరివేపాకు లేదు, కరివేపాకు కూడా వేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. కొంచెం ఇంగువ. ఆనియన్స్ ఈ విధంగా బ్రౌన్ కలర్లో వేగినాక ఇప్పుడు మనం ఇందాక బాయిల్ చేసుకుని పప్పు వాటర్లో మనం ఈ తాలింపును వేసేసుకుంటాము. ఇప్పుడైతే ఈ పప్పు వాటర్లో ఈ తాలింపు అంతటి వేసేసుకున్నాము. వేసేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో 15 మినిట్స్ పాటు మనం బాయిల్ చేసుకోవాలి. ఒక పక్కన వేడి వేడి అన్నం కూడా రెడీ అయిపోతుంది. చూడలేకపోతే వేడి వేడి
వచ్చాక